పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలను మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో కలిసి మంత్రి వాలీబాల్ ఆడారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే క్రీడల పట్ల ఆసక్తి కలిగి ఉండాలని మంత్రి సూచించారు. వెనుకబడిన పల్నాడు ప్రాంతంలో జాతీయ స్థాయిలో వాలీబాల్ టోర్నమెంట్ను నిర్వహించడం హర్షించదగ్గ విషయమని మంత్రి అన్నారు. కేవలం ఒక శారీరక దృఢత్వమే కాకుండా మానసిక వికాసానికి కూడా దారితీస్తుంది. శారీరక దృఢత్వం మానసిక వికాసం కలిగిన వ్యక్తి ఒక జాతి నిర్మాణానికి ఉపయోగపడతాడు. ఒక మంచి హెల్తీ నేషన్ బిల్డ్ అయిందంటే తద్వారా హెల్తీ నేషన్ బిల్డ్ అవుతే ఈ డిసీజ్ బట్టలు జరుగుతుంది. నేను ఆరోగ్య శాఖ మంత్రి కాబట్టి మళ్ళా వ్యాధి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. డిసీజ్ బట్టలు జరుగుతుంది. డిసీజ్ బట్టలు జరిగితే ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఎప్పుడైతే రోగులు వ్యాధులు తగ్గాయో అప్పుడు బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆరోగ్య శాఖ మంత్రిగా నేను ఎప్పుడు కూడా ఈ స్పోర్ట్స్ గేమ్స్ ని ఎంకరేజ్ చేయాలని ఆలోచన. ఎందుకంటే ఈ వ్యాధుల మీద ఆరోగ్యం మీద నేను పెడుతున్న బడ్జెట్ తగ్గుతుందని చెప్పి ఇటీవల గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈ ఎమ్మెల్యేల స్పోర్ట్స్ జరిగినప్పుడు కూడా ఆ సందర్భంలో వారు చెప్పారు. సత్యకుమార్ కూర్చో ఉన్నారు, ఆయన కూడా బడ్జెట్ తగ్గుతుంది కాబట్టి ప్రతిసారి స్పోర్ట్స్ పెట్టమని చెప్తున్నారని ఆయన నవ్వుతూ చెప్పారు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటే మానసికంగా కూడా బాగుంటుంది. ఆరోగ్యవంతమైన దేశం నిర్మాణం అవుతుంది. కాబట్టి తద్వారా ఆరోగ్యంగా ఉంటే మన కుటుంబాలు ఆర్థికంగా చిరిగిపోకుండా ఉంటాయి. కాబట్టి ఈ స్పోర్ట్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం మా పనులు చేస్తున్నాయి.